అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్ గారు రీసెంట్గా శివాజీ గారి మీద రెస్పాండ్ అవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల మీద కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో ఈ రెండు ఇష్యూస్ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పి. హలో సార్. హలో. అంటే ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు సార్? అట్లా ఇప్పుడు బీజేపీ కూడా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్? సో ఇప్పటివరకు మనం విన్నది ఏంటంటే అడవుల్లో మావోయిస్టులు ఉన్నారు, అక్కడ నక్సలిజం నడుస్తుంది, వాళ్ళ భావజాలం మావోయిజం ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పి మనం విన్నాం. అన్నలు అనగానే అడవుల్లో ఉంటారు అని. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2026 జనవరి కల్లా అడవుల్లో అన్నలు లేకుండా ఒక టార్గెట్ పెట్టుకొని ఆపరేషన్ కగార్ పేరుతోటి జల్లెడ పడుతుంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఆ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో, అంటే మావోయిస్టులు అంటున్నారు కదా ఇప్పుడు, సో వాళ్ళు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అర్బన్ ఏరియాకి వచ్చి తలదాచుకుంటున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల మీద టార్గెట్ చేసింది. అర్బన్ నక్సలైట్లు ఎవరెవరున్నారు, ముందు దాన్ని జల్లెడ పట్టండి, అది అయిపోయింది అడవుల్లోది అని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు. ఇలాంటి క్రమంలో అర్బన్ నక్సలైట్లకి మద్దతు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే వాళ్ళని ఎందుకు అలా వెంటాడాల్సిన అవసరం ఉంది, ఎన్కౌంటర్లు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు మనతో పాటు మనతో ఉన్నటువంటి మనలాంటి జనులే కదా, వాళ్ళ డిమాండ్స్ ఏందో తెలుసుకొని మాట్లాడి పరిష్కరించవచ్చు కదా సమస్యలు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం, వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. దాని మీద బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆయన మీద ఇప్పుడు విరుచుకుపడుతూ ఉన్నారు. విరుచుకుపడుతూ ఆయన భావజాలాన్ని, ఆయన వ్యక్తం చేసినటువంటి ట్వీట్ని, వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఆయన టార్గెట్ చేస్తూ ఇప్పుడు బీజేపీ నేతలు ప్రకాష్ రాజ్ని, నెట్జన్లు కానీ కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ గారు ఒక కమ్యూనిస్ట్ భావజాలం గల నటుడు. ఆయన నరేంద్ర మోడీ గారిని, బీజేపీని, హిందుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ని వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. సున్నితమైన అంశాల మీద ఆయన ట్రిగర్ చేస్తూ ఉంటారు. ఆర్జీవీ గారు ఏ విధంగా ట్రిగర్ చేస్తుంటారు, ప్రకాష్ రాజ్ గారు కూడా అలానే ట్రిగర్ చేస్తూ ఉంటారు. అందుకే తాజాగా శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, డ్రెస్సులు దాని మీద, డ్రెస్ కోడ్ మీద, లేడీస్ డ్రెస్ కోడ్ మీద, దాని మీద శివాజీ గారి మీద రివర్స్ అవుతూ ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్ చేశారు. నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు నాగబాబు గారి భావజాలం ఇంచుమించు ఈక్వల్గానే ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరు అభిప్రాయాలు సేమ్గా కనపడ్డాయి శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ మీద. అలాగే ఆర్జీవీ గారు అయితే అసలు ఆయన ఒక రేపిస్ట్గా పోల్ చేశాడు శివాజీ గారిని. సో వీళ్ళంతా ఒక ఇంచుమించు ఒక భావజాలంతో ఉన్నారు. సరే, ఆర్జీవీ గారిని పక్కన పెడితే వీళ్ళిద్దరు కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ చేసి నక్సలిజాన్ని లేకుండా చేయాలి, తీవ్రవాదం అనేది ఉండకూడదు భారతదేశంలో, అభివృద్ధికి ఆటంకం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నటువంటి సమయంలో అర్బన్ నక్సలిజం పెరిగిపోతుంది అనేది ఇంటెలిజెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. దాని ఆధారంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు అర్బన్ నక్సలిజం పెరిగిపోయిందని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం పోయిన నెలలో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఆటోనగర్ సమీపంలో, విజయవాడ ఆటోనగర్ సమీపంలో దాదాపు ఒక 30 మంది ఈ మావోయిస్టు సానుభూతి పనులు, లేదంటే మావోయిస్టులు అడవుల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో సంథింగ్ అక్కడ షెల్టర్ అయ్యారు. అది దాదాపు 2 నెలల నుంచి ఉంటున్నారంట వాళ్ళు. సరే, తర్వాత పోలీసులు నిదానంగా తెలుసుకొని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి విచారిస్తే నక్సలైట్లు సానుభూతి పరులుగా కొంతమంది, అలాగే వాళ్ళ సానుభూతి వాళ్ళకి సహాయం అందించేవాళ్ళు, లేదంటే వాళ్ళకి భోజనాలు ఇట్లాంటివి తీసుకెళ్లేవాళ్ళు, వీళ్ళు కొరియర్లు అంటారు, కొరియర్లుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది బయటపడింది. మరి అక్కడ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి వస్తారు అని అంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వస్తారు అనేది సహజంగా ఎవరైనా చెప్తారు. మరి వాళ్ళు తలదాచుకోవడానికి అక్కడికి వస్తున్నారా అర్బన్ ప్రాంతానికి, లేదంటే ఎవరినైనా టార్గెట్ చేయడానికి వస్తున్నారా అని అంటే, అర్బన్ ప్రాంతాలకి జనరల్గా వాళ్ళు టార్గెట్ చేయడానికి టార్గెటెడ్ బాగా రెక్కి నిర్వహించి మొత్తం అయితే లిమిటెడ్గా వస్తారు. ఇంత భారీ సంఖ్యలో రారు. ఇంత భారీ సంఖ్యలో వచ్చారని అంటే
దాని అర్థం ఏంటంటే అక్కడ ఆపరేషన్ కగారు మొత్తం జల్లెడబడుతున్నారు కాబట్టి అక్కడ షెల్టర్ జోన్స్ లేవు కాబట్టి షెల్టర్ జోన్స్ని సిటీస్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఏ సిటీస్లో ప్రధానంగా ఏర్పాటు చేసుకుంటున్నారని అంటే అక్కడ ఏఓసి ఉంది, ఎక్కడ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏఓబి ఉంది, అక్కడ జల్లెడబడుతున్నారు ఏఓబిలో. అలాగే దంతెవాడలో, నల్లమడ అడవుల్లో ఇక్కడంతా జల్లెడబడుతున్నారు. దాంతో ఎక్కడ అంటే విజయవాడలో అర్బన్ ప్రాంతం, అది సిటీ, విజయవాడ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి అక్కడ కొంతమంది తలదాచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, హైదరాబాద్ సిటీలో అర్బన్ నక్సలైట్లు ఎక్కువ ఉన్నారనేది ఇన్ఫర్మేషన్, ఏది పోలీస్ ఇన్ఫర్మేషను. అందుకే హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది తెలుసుకోవడం కూడా కష్టమే. ఓకే. ఎందుకనంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, తర్వాత విల్లాస్ ఉన్నాయి, అవుట్కట్స్ ఎక్కడెక్కడ ఉంది. సో హైదరాబాద్ని ఇప్పుడు అర్బన్ నక్సలైట్కి పెద్ద షెల్టర్ అయింది హైదరాబాదు అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అందుకే అర్బన్ నక్సలైట్స్ని వేరీ అయ్యింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆదేశాలు జారీ చేసింది, ఆర్డర్స్ పాస్ చేసింది. అర్బన్ నక్సలిజం ఎలా ఉంది అని అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నిఘా సంస్థలు అందించిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే వైద్య రూపంలో ఉంది, విద్య రూపంలో ఉంది, సమాచార రూపంలో ఉంది అని చెప్తున్నారు. వైద్యం, విద్య, సమాచార రూపంలో అంటే డాక్టర్స్, తర్వాత లెక్చరర్స్, టీచర్స్, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, అలాగే సమాచార వ్యవస్థ. అంటే సమాచార వ్యవస్థ అంటే మీడియా వ్యవస్థ. ఈ రంగాల్లో ఈ రూపంలో అర్బన్ నక్సలిజం అనేది ఉంది అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేసింది. అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే హోంశాఖకి ఇచ్చి ఉంటుంది, కేంద్ర హోంశాఖకి. కేంద్ర హోంశాఖ ఏంటి, ఆపరేషన్ కగారు పేరుతో వేరు వేస్తున్నటువంటి క్రమంలో అసలు అర్బన్ నక్సలిజం అనేది ఎక్కువ అయిపోతుంది, దీని సంగతి చూడండి అని చెప్పేసి అన్నారు. దీనికి కారణం ఏంటి, ఈ మధ్యకాలంలో టెర్రరిజం కూడా, టెర్రరిస్టులుగా ఎవరున్నారు, హైదరాబాద్కు సంబంధించిన ఒక డాక్టరు మొహినుద్దీన్ అనే పేరుంది. అలాగే అక్కడ యూనివర్సిటీ ఒకటి ఉత్తర భారతదేశంలో, ఆ యూనివర్సిటీలో డాక్టర్లందరూ ఆల్మోస్ట్ ఉగ్రవాదులే అంటారు. సో వాళ్ళు ఉగ్రవాదులు, ఇక్కడ మనకేమో మావోయిస్టులు. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక పెద్ద షెల్టర్ జోన్గా మారింది అర్బన్ నక్సలైట్లకి అని. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు హౌసెస్ రెంట్కి ఇచ్చి బతికే వాళ్ళు, ఆ రెంట్ల మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓనర్స్. ఆ రెంట్లనే బేస్ చేసుకొని ఆ రెంట్లే వాళ్ళకి ఆదాయ మార్గంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు ఎవరు రెంట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇవేమీ తెలుసుకోకుండా డబుల్ బెడ్రూమ్ 25,000 ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. 3 నెలలు అడ్వాన్స్ అంటున్నారు. ఎవరిస్తే మామూలు వాళ్ళు అయితే 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వరు, 2 నెలలు ఇస్తారు. 1 నెల అడ్వాన్స్, ఇంకో నెల ఏమో రెంట్ కింద ఇచ్చేసి జారిపోతారు. కానీ వాళ్ళు ఎంత అడిగితే అంత. కొన్ని ప్రాంతాల్లో అయితే 3 నెలలు 4 నెలలు ఇచ్చేసి 20,000 దాన్ని 30,000 కూడా రెంట్ తీసుకుని రెంట్ ఇస్తే ఇచ్చేస్తున్నారు ఆశపడి. దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ నో బ్రోకర్ యాప్స్ ఇలాంటివి ఉన్నాయి ఆన్లైన్లో. ఈ బ్రోకర్స్ ఎక్కువ అయిపోయారు, నార్త్ ఇండియా నెట్వర్క్ ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ అసలు హైరైజ్ బిల్డింగ్స్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కనుక్కోవడం కూడా కష్టమే. కాబట్టి హైదరాబాద్ అనేది అర్బన్ నక్సలైట్కి పెద్ద షెల్టర్గా మారింది అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అందుకే ఏరివేయండి అని చెప్పి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు జల్లెడ పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ప్రత్యేకించి గేటెడ్ కమ్యూనిటీలో, అలాగే విల్లాస్, ఈ ప్రాంతాల్లో జల్లెడ పెట్టడానికి అవకాశం ఉంది. విద్య, వైద్యం, అలాగే సమాచారం అంటే జర్నలిస్టులు, ఈ రంగాల్లో ఈ అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, వీళ్ళని ఏరివేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మన సమీప భవిష్యత్తులో మనం చూడబోతున్నాం హైదరాబాద్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.